ఇదిగోండి ఒక ప్యాకెట్ కస్టర్డ్, ఇదిగోండి పాలు 1/2 లీటరు, కొంచెం ఇలాచీ పౌడరు, షుగర్ అండి. పాలు పొయ్యి మీద పెట్టుకుందామండి. పాలు మరిగేటప్పుడు ఇలా కలుపుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ చూసారా ఇలా కలుపుకున్నాం, మనం కొంచెం వాటర్ వేసి అలా కలుపుకున్నాం. షుగర్ వేస్తున్నాం చూడండి. 1/2 లీటర్ పాలకి 1 గ్లాస్ షుగర్ కావాలి. కొంచెం ఇలాచీ పౌడర్ అండి, అది వెనిలా ఎసెన్స్ వేస్తాం కదా ఆ ఫ్లేవర్ అది. దీంట్లో కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాం చూసారా, సన్న మంట పెట్టుకున్నాం. ఇది కడిగేసి గిన్నెలో నీళ్ళు కొంచెం, అదిగోండి కస్టర్డ్ రెడీ అయిపోయింది. దీన్ని మనం చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రూట్స్ అన్నీ వేసుకొని గార్నిష్ చేసుకొని అప్పుడు తినొచ్చండి. కస్టర్డ్ పూర్తి అయిపోయింది. దాంట్లోకి బనానా, యాపిల్ ముక్కలు, సపోటా, దానిమ్మ గింజలండి. కస్టర్డ్లోకి ఇవన్నీ వేసుకోవాలి. కస్టర్డ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎండాకాలం కదా, పిల్లలకి చాలా బాగుంటుందండి ఇది ఇలా చేసి పెడితే.